మార్క్స్ ఎప్పుడు కూడా మీకు సబ్జెక్ట్లో ఎంత నాలెడ్జ్ ఉంది అనేది మాత్రమే డిఫైన్ చేస్తుందండి, కానీ మీ కెరీర్ మాత్రం డిసైడ్ చేయదు. నాకు 10th క్లాస్లో 249 మార్క్స్ వచ్చాయి. కట్ చేస్తే నాకు ఇప్పుడు హైదరాబాద్లో 3 డయాగ్నోస్టిక్స్ బ్రాంచెస్ ఉన్నాయి. ఎక్కడో చిన్న పల్లెటూరు నుంచి 20 years బ్యాక్ ఏదో సాధించాలని హైదరాబాద్కి వచ్చాను. చాలా రిలెంట్లెస్ అండ్ హార్డ్ వర్క్ తర్వాత వీ హ్యావ్ 3 diagnostic centers in హైదరాబాద్. నౌ మ్యాట్రిక్స్ డయాగ్నోస్టిక్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఇన్ హైదరాబాద్. మనల్ని ఎప్పుడు కూడా మన స్కిల్స్, మన నాలెడ్జ్, మన హార్డ్ వర్క్ మాత్రమే ముందుకు నడిపిస్తాయి. ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే, కానీ మార్క్స్ కాదు. ఎడ్యుకేషన్ ద్వారా నాలెడ్జ్ రావాలి, స్కిల్ డెవలప్ అవ్వాలి. నీ స్కిల్స్, నీ టాలెంట్, నువ్వు ఎందులో బెస్ట్ అనేది నీ కాలేజ్ ఆర్ స్కూల్స్ నేర్పిస్తే చాలు. ఫోకస్ ఆన్ యువర్ గోల్స్. కష్టపడితే ఏదైనా పాసిబుల్ అండి. సో మీకు ఆఫ్టర్ 10th తర్వాత మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే దానిపైనే ఫోకస్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీలు, రిలేషన్లో ఎవరో ఏదో చెప్పారని, వాళ్ళు ఏదో చదువుతున్నారని, ఫ్రెండ్స్ ఏదో చదువుతున్నారని, వాడికి ఎక్కువ మార్క్స్ వచ్చాయని అట్లా కాకుండా మీరు ఏ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ పెట్టి చదవండి. పేరెంట్స్ కోసం కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కోసం కానీ, సొసైటీ కోసం కానీ, వాళ్ళ కోసం మీరు ఏది చేయకండి. మీకు ఏది ఇష్టమైతే అందులోనే మీరు రాణించండి. మీకు ఏ సబ్జెక్ట్ అనేది ఇష్టంగా ఉంటే ఆ సబ్జెక్ట్లోనే చదివి దాంట్లోనే సక్సెస్ అవ్వండి. ఏది ఏమైనప్పటికీ మీకు ఇష్టమైన సబ్జెక్టులనే, మీకు ఇష్టమైన ఫీల్డ్నే వర్క్ చేయండి. మీరు హార్డ్ వర్క్ చేస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది దానంతట అదే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.